హే గాయ్స్, వెల్కమ్ టు BNY థాట్స్. మీరు చూస్తున్నది కేవలం వీడియో మాత్రమే కాదు, ఇది ఒక కొత్త ఆలోచన. 2050 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మన పనులు మనం కాదు, రోబోట్స్ చేస్తాయి. డాక్టర్స్, టీచర్స్, డ్రైవర్స్, చాలా జాబ్స్ AI తీసుకునే అవకాశం ఉంది. 2050లో నగరాలు ఎలా ఉంటాయో తెలుసా? ఫ్లయింగ్ కార్స్, స్మార్ట్ హౌసెస్, ఎవ్రీథింగ్ ఆటోమేటిక్, ఎలక్ట్రిక్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రపంచం. మనుషులు భూమి మీద మాత్రమే కాదు, మార్స్ లాంటి గ్రహాల్లో కూడా జీవించే అవకాశం ఉంది. స్పేస్ ట్రావెల్ కామన్ అయిపోతుంది. రెండు వేల యాభైలో మన శరీరం కూడా అప్గ్రేడ్ అవుతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎర్లీ డిటెక్ట్ అవుతాయి. లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మేబీ హ్యూమన్స్ హాఫ్ రోబోట్ అవుతారు. ఇది కేవలం ఊహాజనితం మాత్రమే. కానీ ఈ ఫ్యూచర్లో డేంజర్ కూడా ఉంది. జాబ్స్ లాస్, ప్రైవసీ ఇష్యూస్, టెక్నాలజీ మీద డిపెండెన్సీ ఎక్కువ అయిపోతుంది. రెండు వేల యాభైలో నగరాలు పూర్తిగా స్మార్ట్ అవుతాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు. యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ జీరో. ఫ్లయింగ్ కార్స్ నిజమవుతాయి. రోడ్స్ మీద కాదు, స్కైలో ట్రావెల్ చేస్తాం. మన బ్రెయిన్కి చిప్స్ కనెక్ట్ చేస్తారు. మీరు ఆలోచిస్తే ఇంటర్నెట్ ఓపెన్ అవుతుంది. లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు. ఏ లాంగ్వేజ్ అయినా వెంటనే అర్థమవుతుంది. అయితే డేంజర్ కూడా అంతే ఉంది. AI కంట్రోల్ తప్పితే ప్రపంచం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మన ఇళ్లల్లో స్మార్ట్ గ్లాసెస్, హోలోగ్రామ్ టీవీలు ఉంటాయి. మనం మాట్లాడితే చాలు అన్ని పనులు వాటంతట అవే పూర్తి చేస్తాయి. ఇంకా ట్రావెలింగ్ విషయానికి వస్తే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు మనల్ని సేఫ్గా తీసుకెళ్తాయి. హైపర్ లూప్ ట్రైన్తో గంటల్లోనే మనం దేశాలను మారి వేరే దేశాలకు వెళ్ళిపోతాం. రోగాలు చాలా వరకు మాయమవుతాయి. జీన్స్ ఎడిటింగ్ ద్వారా ముందుగానే వ్యాధులను ఆపేస్తారు. మనిషి జీవితకాలం 100+ సంవత్సరాలు అవుతుంది. కొన్ని కంపెనీలు అమరత్వం మీద కూడా రీసెర్చ్ చేస్తాయి. 2050లో నగరాలు పూర్తిగా స్మార్ట్ అయిపోతాయి. ప్రతి పని ఆటోమేటిక్గా జరుగుతుంది. పొల్యూషన్ తగ్గిపోతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ ప్రధానంగా ఉంటాయి. మనిషి భూమి మీద మాత్రమే కాదు, అంతరిక్షంలో కూడా జీవిస్తాడు. మార్స్లో కాలనీలు ఏర్పడే అవకాశం ఉంది. స్పేస్ టూరిజం సాధారణమైపోతుంది. అయితే ఈ టెక్నాలజీ మంచిదేనా లేక మనిషిని బానిసంగా మారుతుందా అనేది మనమే ఆలోచించుకోవాలి. అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తామనేది ముఖ్యం. రెండు వేల యాభైలో ప్రపంచం స్వర్గం అవుతుందా లేక నరకం అవుతుందా? అది మన డిసిషన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. మీకు ఫ్యూచర్ గురించి ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం వెంటనే మన BNY థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.